హిందూ సమాజంలో క్యాస్ట్ రూపంలో గ్రాన్యులర్ అనాలిసిస్ చేస్తారు. మన ముస్లింలలో క్యాస్ట్ ఎందుకు రాదు? ముస్లింలలో క్యాస్ట్లు లేవా? ఈ సిఎస్డిఎస్ అనే సంస్థ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది ఫోర్డ్ ఫౌండేషను, ప్రాజెక్ట్ స్పెసిఫిక్, ఇట్లా నిజంగా చెప్పాలనంటే డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఫండెడ్ ఆర్గనైజేషన్. ఇది ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి వీళ్ళకు పైసలు వస్తాయి. ఈ అన్వెరిఫైడ్ డేటాను తీసుకొని వచ్చి ఇవాళ ఇర్రెస్పాన్సిబుల్గా భారతీయులను ఇబ్బంది పెట్టిందా కాదా? ఒక మట్టుకు నాసుంటోడు కూడా అవునా ఇట్లా అయిందా అని ఆలోచించినమా లేదా? చిత్రగుప్త ఆనాటికే ఈనాటి దాకా ఒకటే స్టాండ్ తీసుకున్నాము. ఇప్పుడు దీని మీద మాట్లాడరు ఫ్రెండ్స్. ఏదైనా ఆగస్ట్ 17కి సంజయ్ కుమార్ ఇచ్చిన డేటా ఫ్రాడు, ఓటర్ టర్న్అవుట్ డేటా ఫ్రాడ్ అని తెలుసు. ఆగస్ట్ 18కి ఏదైతే కాంగ్రెస్ లొల్లి పెట్టిందో అది ఇంకా పెద్ద ఫ్రాడు. ఆగస్ట్ 19-20కి మనోడు వచ్చేసి క్లియర్ కట్గా అపాలజీ చెప్పిండు, డేటా డిలీట్ చేసిండు. ఇప్పుడు ఇక మీరు చెప్పుర్రి, ఈ నరేటివ్ అనేది భారత్ని, ఈ హాఫ్ బేక్డ్ ట్రూత్లు అనేది భారత్ని ఇబ్బంది పెట్టుడు కాదా? భారత్ యొక్క ప్రీమియం సంస్థల మీద ఒక అపనమ్మకం క్రియేట్ చేసుడు కాదా? ఆ మీడియా సంస్థలను అడుగుతున్నా నేను. పెద్ద రన్ చేసినాయి కదా, ఓట్ చోరీ అయిపోయింది, ఓట్ చోర్ గద్దీ చోడ్ అని చెప్పి మాట్లాడారు కదా. మళ్ళీ నేను ఇవాళ ఏం పెట్టాలరా మీ అందరి మీద? ఏం పెట్టాలా? నాకు మాటలు రాక కాదు, ఎడ్డోడు అయిపోయారా మీరంతా, ఎడ్డోళ్ళు అయిపోయారు. ఒక సామెత ఉన్నది ఆంధ్రాలో, ఏటగాడు ఎడ్డోడు అయితే గడ్డలకేనేమో చూపిస్తుందంట పెద్ద పులి. చూసుకోపోండ్రి మళ్ళీ వంకొని.